ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా వైసీపీ గెలుస్తుందని చెప్తున్నారు. దీని మీద ఎలా ఫీల్ అవుతుంది? అవునండి, ఎగ్జాక్ట్గా. ఎందుకంటే ప్రజలందరూ కూడా ఎవరు గ్రౌండ్ లెవెల్ నుంచి లేడీస్ దగ్గర నుంచి పెద్ద వయసు వాళ్ళ దగ్గర నుంచి చదువుకున్న ఎడ్యుకేటెడ్ పీపుల్ దగ్గర నుంచి అందరూ కూడా వైఎస్ఆర్ పార్టీకే ఓట్ చేశారని మేము అందరం అనుకున్నాం. మేము ఓట్ చేసాము. అంటే టీడీపీ వాళ్ళు మేమేదో ఎంప్లాయీస్ని ఫేవరబుల్ చేసేసుకున్నాము, మా పార్టీ ఏదో విన్ అవుతుంది అని చెప్పి వాళ్ళు అపోహలా ఉన్నారంటే తలకిందులుగా తపస్సు చేసినా కూడా టీడీపీ మాత్రం డెఫినెట్లీ రాదు అని నా పర్సనల్ ఫీలింగ్. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఆయన చేసిన ప్రతి ఒక్క పని, ప్రతి ఒక్క పథకాలు పబ్లిక్కి ప్రతి ఒక్కటి రీచ్ అయిందండి. అంటే ఎంప్లాయీస్ వరకు వాళ్ళ వర్షన్ వాళ్ళకు ఉండొచ్చు, కానీ కరోనా టైంలో ఇంతవరకు అంటే కరోనా ఇదిలో కూడా ఆయన మేనేజ్ చేసి ప్రతి ఒక్కళ్ళకి అన్నీ కూడా రీచ్ అయ్యేలా చేశారు. కానీ ఎంప్లాయీస్ విషయంలో వాళ్ళు కూడా ఒకసారి ఆలోచించండి. ఎందుకంటే ఆయనకు ఇంకో ఛాన్స్ ఇస్తే ఆయన మొత్తం బ్యాలెన్స్ చేసుకునే అవకాశం ఇస్తారని నేను అనుకుంటున్నాను. 100% వైసీపీ గెలిసిద్ది. జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ సీఎం అవుతారు. చూస్తున్నారు ఉద్యోగులు కానీ అలాగే యువత అంతా కూడా నాకే ఓటేశారని చంద్రబాబు నాయుడు చెప్పుకున్న ప్రజలు వ్యతిరేకత ఉందన్నారు. దాన్ని ఎలా చూస్తారు? ఏమండి, ఒక్క వర్గాన్నే వాళ్ళు ఫేవరబుల్ చేసేసుకుంటే చంద్రబాబు నాయుడు ఏమి విన్ అవ్వడు. ఆ వర్గంలో కూడా మంచి చేసిన వాళ్ళకి లేదు. తన ఏదైతే చెప్పుకుంటున్నాడో, నేను స్టూడెంట్సే కానీ పర్టిక్యులర్ రిలీజనే కానీ ఎవరైనా వాళ్ళకు కూడా తెలుసు జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు. జగన్మోహన్ రెడ్డి పేదవాళ్ళకండి, హయ్యర్ లెవెల్ గురించి నేను మాట్లాడట్లేదు. పేదవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు ఆయన ఇచ్చిన పథకాల వలన బెనిఫిట్ పొందిన వాళ్ళకి ఇది ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు ఓట్ చేసి జగన్మోహన్ రెడ్డిని సీఎం చేస్తారని నేను అనుకుంటున్నాను. అంటే అంత నమ్మకాన్ని ప్రజల్లో ఎలా నిలబెట్టగలరు అంటారు జగన్మోహన్ రెడ్డి? ఎలా అంటే ఆయన చేసిన పథకాలు ఎవరిచ్చారండి? 3000 రూపీస్ ఓల్డ్ ఏజ్ పెన్షన్ కానీ, అమ్మఒడి కానీ, స్టడీస్ కాలేజెస్ ఫండ్ కానీ. మా పక్కన మా హౌస్ పక్కన వాళ్ళ ఇద్దరు పాపలు వాళ్ళిద్దరికి కాలేజ్ ఫండ్ ఇచ్చారు. దే ఆర్ నౌ స్టడీయింగ్ ఇన్ హైదరాబాద్. ఓట్ చేయడానికే వాళ్ళు ఓన్ డబ్బులు ఖర్చు పెట్టి ఇక్కడ వచ్చి ఓట్ చేసి వెళ్ళారండి. అలాగా ప్రతి ఒక్కరికి హోల్ హార్టెడ్గా వాళ్ళ సొంత ఇదితోనే వచ్చి జగన్మోహన్ రెడ్డి వస్తేనే మాకు ఇంకా మంచి పథకాలు ఇస్తారు, మనలాంటి వాళ్ళు పేదవాళ్ళు గొప్ప ఇదిలో ఉంటారు అనేది మనకి దేవుడు అంతా ఇచ్చున్నాడండి. మనం పేదవాళ్ళ గురించి పేదవాళ్ళ గురించి ఏ నాయకులు ఆలోచించలేదు. చంద్రబాబు నాయుడు ఆయన ఇంకా వేరే ఎన్నన్నా చెప్పుకోవచ్చు, కానీ ఆయన వస్తే ఓన్లీ ఒక్క క్యాడర్, ఆ క్యాడర్లో కూడా మిడిల్ క్లాస్ వాళ్ళని పట్టించుకోడు. హయ్యర్ క్యాడర్ వాళ్ళకే సపోర్ట్ చేస్తాడు. ఆ క్యాడర్నే ఫామ్ చేయాలని చూస్తారు. వాళ్ళు తలకిందులుగా తపస్సు చేసినా కూడా టీడీపీ అనేది రాకూడదని నేను అనుకుంటున్నాను. మీరు చూస్తున్నారు కదా, ఎవరైతే ఉన్నారో మా జనసేన, టీడీపీ, బీజేపీ వీళ్ళు ముగ్గురు కలిసి వచ్చినా కూడా ప్రజలు నమ్మలేదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఫిలిం స్టార్ అనుకున్నారు టీడీపీ వాళ్ళు ఈయన ఏదో కలిపేసుకుంటే మనకి ఏదో ఓటు మెజారిటీ వచ్చేస్తుందని. కానీ అది 100% రాంగ్. అసలు ఆయనకి ఓటింగ్ సపోర్టే లేదు. ఆయన 5% కూడా లేదు. వీళ్ళు చేసిన బ్లండర్ మిస్టేక్ అదే. అసలుకి పవన్ కళ్యాణ్ యాడ్ చేసుకోవడమే వీళ్ళు చేసిన మిస్టేక్. సరే, వాళ్ళ పర్సనల్ ఇది ఒక అండర్స్టాండింగ్లో వాళ్ళు కలిశారు. బీజేపీకి మన ఏపీలో అసలుకి అసలు ఆ పార్టీకి పెద్ద సపోర్ట్ లేదు, అంత ఫార్మింగ్ కూడా లేదు. మేబీ అయితే టీడీపీ ఏమన్నా ఎక్స్పెక్టేషన్స్ ఉండొచ్చేమో, కానీ అదేదో నేను అనుకోవడం ఒక 10 to 35 సీట్స్ ఏమన్నా వస్తాయేమో అనుకుంటున్నాను, అంతే తప్ప జగన్మోహన్ రెడ్డి డెఫినెట్లీ హీ విల్ విన్ అండి. ఇంకా ఇప్పుడు మీరు అన్ని సర్వేలు కూడా మీకు వైసీపీ ఫేవర్గా వస్తున్నాయి. మీరు ఎలా ఫీల్ అవుతుంది? ఇట్ ఈస్ ఎ సెలబ్రేషన్ డే అన్నమాట. ఎందుకంటే మన సీఎం, మన జగన్మోహన్ రెడ్డి మన నాయకుడు అనేది, మన లీడర్. హీ ఈజ్ బోర్న్ ఓన్లీ ఫర్ ద పీపుల్ అనేది ప్రజలు తెలుసుకోవాలి. మనకి ఇలాంటి నాయకులు ఉంటేనే, అదే ఒక ఇంటర్వ్యూలో చంద్రబాబు నాయుడు చెప్తారు, ఇలాంటి వాళ్ళు పుడతారు ఇండియాలో, పుట్టి ఇలాంటి పొలిటికల్ లీడర్ వస్తారని మనం అంతా ఎక్స్పెక్ట్ చేసాం అంటే వాళ్ళందరికీ భయం. ఎందుకంటే వాళ్ళు చేసే మిస్టేక్స్ని, వాళ్ళు ఏమంటారు, వాళ్ళు దోచుకునే ఈయన స్టాప్ చేశాడు కాబట్టి ఈయనంటే భయం. ఇలాంటి వాళ్ళు పుట్టారు అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు అదృష్టవంతులండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ వల్లనే జగన్మోహన్ రెడ్డి అనే ఆయన మనకు దేవుడు ఇచ్చిన గిఫ్ట్ అనుకోవాలి, అంతే. మీరు ఇప్పుడు మరి June 4 దగ్గరికి వస్తుంది, రేపు ఎల్లుండో కూడా జరిగిపోతుంది, మళ్ళీ అది కూడా వచ్చేస్తుంది. ఎలా ఫీల్ అవుతారు? అప్పుడు సీఎం ఎవరైతే కన్ఫర్మ్గా ఎలా ఉంటుంది అంటే ఎన్ని సీట్లు వస్తాయి? నేను 151
సీట్స్ 151 సీట్స్ ఖచ్చితంగా అసలు ఇంకా అందులో డౌట్ లేదు. 151 వస్తుంది, మేము సెలబ్రేట్ చేసుకుంటాము. జగన్ గారికి గాడ్ బ్లెస్సింగ్స్ ఉండాలి, మేము అంతా ప్రే చేస్తాము. ఆయన మళ్ళీ ఉండాలి, ఆయన 100 years ఆఫ్ లైఫ్ ఆయన స్టే చేయాలి అంతే.